ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, కొద్దిమంది చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. స్కిన్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు, చాలా బాధపడుతుంటారు. సో అలాంటి వాళ్ళు ఈ చిన్న మంత్రము అనేటువంటి తెలియచేస్తానా, ఈ మంత్రాన్ని కనీసంగా ఒక 108 సార్లు 21 రోజులు, మినిమం 21 రోజులు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. డైలీ కూడా జపించడం చాలా చాలా మంచిది. ఇది అంటే ఆ డిసీజ్తో బాధపడేవాళ్ళు, చర్మ వ్యాధులతోటి బాధపడేటువంటి వారు ఇది ఈ మంత్రాన్ని జపించడం చాలా చాలా మంచిది. అలాంటి వాళ్ళు అంటే కొద్దిమందికి, నేను చాలా మందిని కూడా చూసా, అది రకరకాలుగా సఫర్ అవుతూ ఉంటారు. స్కిన్ డిసీజెస్తో రకరకాలుగా సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఈ మచ్చలు అని చెప్పేసి కూడా వస్తూ ఉంటాయి, లేదా కొంతమందికి ఎలర్జీ అనేది వస్తుంటుంది, ర్యాషెస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ సోయాసిస్ ఏమో అంటుంటారు, అది కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనా సరే నాన్న, వాళ్ళు దానివల్ల మానసికంగా కూడా బాధపడుతూ ఉంటారు. ఈ క్రీమ్ రాస్తూ ఉంటారు, ఏదన్నా డాక్టర్ గారి పలానా తినద్దు అనంటే పాపం మానేస్తారు. వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. దీనితో పాటుగా డాక్టర్ ట్రీట్మెంట్తో పాటుగా ఈ మంత్రాన్ని కూడా జపించడం చాలా మంచిది నాన్న. ఈ మంత్రము మీరు డైలీ కూడా జపించడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల చక్కని అంటే అది తగ్గుముఖం బట్టి చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. అందుకు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే కనీసంగా 21 రోజులు జపించిన తర్వాత దాన్ని డైలీ కూడా మీరు అలవాటు చేసుకోవచ్చు. వాస్తవంగా చాలా చాలా మంచిది నాన్న. ఆ భగవంతుడు అందరికీ కూడా చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. అందుకోసం ఈ ట్రిప్పులో నేను అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంత్రాలను తెలియజేయటం జరిగింది.